డాక్టర్ గారు, చందు ఇలా అడుగుతున్నారు. మా బాబు వయసు 5 సంవత్సరాలు. స్కూల్‌కి వెళ్తున్నాడు. ఈ మధ్య వాడు ఒక్కసారిగా బరువు తగ్గాడు. దాంతో పాటు జ్వరం కూడా వచ్చింది. ఇప్పుడు జ్వరం తగ్గింది కానీ బాబుకి షుగర్ ఉన్నట్టుగా తేలింది. అప్పుడప్పుడు ఎక్కువసార్లు యూరిన్‌కి వెళ్తున్నాడు. ఒక్కోసారి పూర్తిగా నీరసంగా అయిపోతున్నాడు. వాడికి షుగర్ 400 ఉంటోంది. ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఇస్తున్నాం కానీ షుగర్ లెవెల్ స్థిరంగా ఉండటం లేదు. మాకు బాబు విషయంలో చాలా భయంగా ఉంది. మా బాబు షుగర్ లెవెల్స్ నార్మల్ కావాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. చందు గారు, మీ బాబు వయసు 5 ఏళ్ళు అంటున్నారు. ఇందులో డయాబెటీస్ ఆల్రెడీ డయాగ్నోస్ అయ్యి ఉంది. అంటే దీనికి టైప్ 1 డయాబెటీస్గానే కన్సిడర్ చేస్తాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అంటే డోసేజ్ కరెక్ట్ టైంకి ఉండాలి. బికాజ్ మన చేతుల్లో ఉన్న ఒక కంట్రోల్ చేయగలిగింది టైం ప్రకారంగా ఇన్సులిన్ డోసేజ్. అది మాత్రం టైం తప్పకుండా కరెక్ట్గా ఇస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి వాడి ఫుడ్ బాగా ప్లాన్ చేయండి. ఐటమ్ కంటే కూడా పోర్షన్ టైం ప్రకారంగా ఇవ్వడం ఇంపార్టెంట్. 6 నుంచి 8 పోర్షన్లలో పెడుతూ ఉండాలి. వాటిలో పిల్లలకి ఎక్కువ మటుకు తీపి పదార్థాలు ఇష్టం ఉంటుంది కనుక స్వీట్ కార్బోహైడ్రేట్ పెట్టారు అంటే వెంటనే ఖర్చు అయిపోతుంది వాళ్ళ యాక్టివిటీకి. సో కొంచెం దాంట్లో బటరు, నెయ్యి, అట్లా ఫ్యాట్ కంటెంట్ ఇంక్రీజ్ చేయాలి. ప్రోటీన్ కూడా ఎక్కువ వేయాలి. లైక్ ఇప్పుడు ఒక ఎగ్ వైట్ కానీ, చికెన్ కొంచెం పీసులు కానీ, వెజిటేరియన్ అయితే పన్నీర్ కానీ, ఆర్ పప్పు శనగలు అట్లాంటివి ఎక్కువ మోతాదులో బ్రేక్ఫాస్ట్ నుంచే స్టార్ట్ చేయాలి. పొద్దున పెట్టే మీల్లోనే బాగా అన్ని ప్లాన్ చేసి పెట్టారు అంటే వాడి యాక్టివిటీ బట్టి కూడా ఆ షుగర్ లెవెల్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. మూడో విషయం ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కడుందో గమనించుకుంటూ ఉండాలి. సింపుల్ కోల్డ్ వచ్చినా సరే, స్టమక్ అప్సెట్ అయినా సరే, ఒక చిన్న చర్మం మీద కురుపైనా సరే, లేదా ఏదైనా దెబ్బలు తగిలినా సరే, ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే మళ్ళీ మనం డోస్ పెంచాల్సి ఉంటుంది. షుగర్ లెవెల్ అదుపు తప్పే ప్రమాదము ఉంటుంది. ఐస్ క్రీమ్ తినచ్చు, ఫ్రూట్స్ తినచ్చు, చాక్లెట్స్ అన్నీ తినచ్చు. కానీ మోతాదు మనం ప్లాన్ చేసి వాళ్ళకి కరెక్ట్ డైట్ ఇచ్చాము అంటే, ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ చేసాము అంటే షుగర్ లెవెల్ తప్పకుండా కంట్రోల్లో ఉంటుంది.